హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ మామిడికాయ కూర. ఈ మామిడికాయ కూర అనేది ఎలా వండాలో అనేది నేను చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక 2 మామిడికాయలు అయితే తీసుకోవాలండి. ఇవి మరీ పుల్లటి కాయలు కాకుండా కొంచెం తీయగా ఉండే మామిడికాయలు అయితే చాలా బాగుంటుంది కర్రీ. నేనైతే ఇలా 2 మామిడికాయలు అయితే తీసుకున్నాను. టెంక లేకుండా ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ ముక్కలు కొంచెం పెద్దగా ఉన్న ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుంది. మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఇలాగా మామిడికాయ 2 కాయలు ముక్కలైతే కట్ చేసుకోవాలండి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి. ఇలా పైన చూపించిన విధంగా మామిడికాయలు అయితే కట్ చేసుకోవాలండి. ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా మామిడికాయలు ముక్కలు అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసి దానిలో వాటర్ పోసి సాల్ట్ కూడా వేసి స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, పైన చూపించిన విధంగా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా అయిపోయే వరకు ఉంచకుండా కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, వెల్లుల్లి దంపేసి రెడీగా ఉంచుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, వెల్లుల్లి ఇవన్నీ వేసేసి వేగించుకోవాలి. ఇంకా ఇందులో పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి వేసుకుంటేనే ఈ కర్రీకి బాగుంటుంది కాబట్టి పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. మనకి కారంకి తగ్గట్టుగా చూసుకొని ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా వేగటానికి కొంచెం సాల్ట్ కూడా వేసి వేగించుకోవాలి. ఇంకా ఇది మా ఊర్లో చేశానండి. మా అత్తయ్య చేశారు. అత్తయ్య నేను ఇద్దరం కలిపి చేసాము. ఇంకా ఇవి వేగిన తర్వాత వాటర్ వేసేసారు అత్తయ్య. వీటికి తగినంత సాల్ట్ కూడా వేశారు. ఇంకా మనం మామిడికాయ ముక్కలు ఉడికించుకున్నాం కదా, ఇంకా వాటర్ అయితే పక్కన పెట్టేసి ముక్కలన్నీ తీసి సైడ్కి పెట్టారు. అలాగే దీంట్లో కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ వేసేసి కలుపుకోవాలి. వీటిని కాసేపు అయితే ఉడికించుకోవాలండి. ఈ ఆనియన్స్ బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇంకా ఈ కర్రీ అంతా మా అత్తయ్య చేశారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో తగినంత బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం ముక్కలు అందులో కరిగే వరకు బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, పైన చూపించిన విధంగా బెల్లం వేసుకొని ఉడికించుకోవాలి. బెల్లం అంతా వాటర్లో కరిగిపోవాలి. చూసారు కదా, పైన చూపించిన విధంగా ఇంకా బెల్లం అయితే కరిగిపోయింది. ఇది కరిగిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇంకా ఈ కర్రీ అయితే నాకు తెలియదు అసలు ఎలా వండుతారా అని మా అత్తయ్యని అడిగితే ఉండు నేను చేస్తానని చెప్పి చేశారనమాట. ఇంకా నేను కూడా వీడియో తీసుకోవచ్చు కదా అని చెప్పేసి చేయమన్నాను. ఇంకా అత్తయ్య అయితే చేశారు. ఇప్పుడు ఆ బెల్లం బాగా కరిగిపోయింది కదా, అందులో ఈ ముక్కలు వేశారు కదా. ఇంకా ఈ ముక్కలు అనేవి బెల్లం పట్టేటట్లుగా అంతా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇంకా దీనిపైన కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. అలా మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఈ బెల్లం అనేది మనకి ముక్కకి బాగా పడుతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. వాటర్ అనేది దగ్గరికి వచ్చేసిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ మామిడికాయ కర్రీ చాలా బాగుంటుందండి. ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూడండి, వాటర్ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత కర్రీ అయితే ఇలా రెడీ అవుతుందండి. ఈ మామిడికాయ కర్రీ మనం దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ నేనైతే వామ్ రైస్ చేసుకున్నాను.
ఇంకా మా ఇంట్లో వాళ్ళైతే ఫిష్ కర్రీ చేసుకున్నారు. నేను తినను కాబట్టి వామ్ రైస్ చేసుకొని అలాగే మామిడికాయ కర్రీ కూడా ఎలా ఉంటుందా అని టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ టైం తిన్నాను నేను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.